నేను తర్వాత ఫోన్ చేస్తాను. అమృత, రేణు, ఓహో రేణుక అంటే ఈవిడేనా? వీడితోనేనా లేచిపోయింది? స్నేహానికి ప్రాణం ఇచ్చి నన్ను మోసం చేసి అర్ధరాత్రి లేచిపోయింది వీడితోనేనా? హలో, కాస్త డీసెంట్ గా మాట్లాడండి. రేయ్, నా సంగతి నీకు తెలీదు. సీరియస్ గా ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జస్ట్ లిసన్ వాట్ ఐ సే. రేణు, ఇప్పుడు నేను నీకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని విషయాలు నీకు తెలియవు. అవేంటో కూడా ఇప్పుడు నేను నీకు చెప్పలేను. తర్వాత నీకే అర్థమవుతాయి. దయచేసి నన్ను వదిలే రేణు. నిన్నింత ఈజీగా వదిలేస్తే ఎలా? నువ్వేం తప్పు చేసావో నీకు తెలియాలి. ఆ రోజు స్నేహం గురించి ఏం చెప్పావే నువ్వు? కరుణించే దేవుడి కన్నా, వర్షించే మేఘం కన్నా తోడుండే స్నేహం విన్నా అన్నావు. నువ్వు చేసిందంటే స్నేహానికి ద్రోహం చేసి వీడితో వెళ్ళిపోయావు. మీకంటే నా లైఫ్ చాలా డిఫరెంట్. ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయ్యి ఉంది. నేను బాగా చదువుకోవాలని పెద్ద లెక్చర్ ఇచ్చావు. మరి నువ్వు ఇప్పుడు చేసిందేంటి? మీ పేరెంట్స్ ని కూడా మర్చిపోయేంతగా ప్రేమించాడా వీడు? అంత కిక్కుందా వీడి ప్రేమలో? చెప్పవే. ఏంటే రెచ్చిపోతున్నావు? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. మాట్లాడతాను, నేనే మాట్లాడతాను. నీకు నిజం తెలియాలి. స్నేహం విలువ తెలియని మూర్ఖురాలివి నువ్వు. నిజం తెలుసుకోలేని గుడ్డిదానివి నువ్వు. రేయ్, నా గురించి ఇంకొక మాట మాట్లాడావో మర్యాదగా ఉండదు. అదే నేను చెప్తున్నాను. అమృత ఏ తప్పు చేయలేదు. నిజం తెలియకుండా ఇంకొక మాట మాట్లాడినా
నీకు మర్యాదగా ఉండదు. ఏంటి నిజం? అర్ధరాత్రి నీతో లేచిపోయింది నిజం కాదా? ఆ రాత్రి నీతో గడిపింది నిజం కాదా? దాని పేరెంట్స్ ఇంట్లోంచి గెంటేసింది అది నిజం కాదా? ఇన్ని రోజులు నీతో కలిసి ఉండడం నిజం కాదా? ఏది నిజం కాదు? వీడిని నుంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియకుండా కనీసం మెళ్ళో పసుపు కొమ్ము కూడా లేకుండా పబ్లిక్ గా బరి తెగించి తిరుగుతున్నావు కదే. అసలు వీడితో నీ రిలేషన్షిప్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలా? వింటావా నువ్వు? వినే ధైర్యం ఉందా? అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? సాగర్ ప్లీజ్. అమృత ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. నా మాట వినండి సాగర్. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అడ్డు చెప్పకండి ప్లీజ్. ప్లీజ్ సాగర్ వదిలేయండి. తను ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. ప్లీజ్ నీకు దండం పెడతాను. వాడేదో చెప్పాలనుకోవడం, నువ్వేమో వద్దండం. ఏం నటిస్తున్నారే? రేణు ప్లీజే, ఇక మాట్లాడింది చాలు, వదిలే ప్లీజ్. నేను వదిలేసినా నువ్వు నన్ను వదిలేట్లేదే. నేనేం చేశాను రేణు? మీరిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నువ్వు వికాస్ ఇంట్లో ఉంటున్నావని వాంటెడ్లీ గాసిప్ క్రియేట్ చేశారు. నువ్వెందుకు ఇలా చేసావో సుబ్బలక్ష్మికి అర్థం కాకపోయినా నాకు అర్థమైంది. వికాస్ లాంటి హ్యాండ్సమ్ జెంటిల్మెన్ ని నేను ప్రేమించానని నీకు అసూయ. మా ఇద్దరిని డిస్టర్బ్ చేసి వేరు చేయాలని నీ ప్లాన్. నువ్వెన్ని రకాలుగా ప్లాన్ చేసినా నేను వికాస్ ని పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్పగా చదువుకోవాలని ఆరాటపడటం చూసి నిన్ను అభిమానించాను. అమ్మా నాన్నలకి గొప్ప పేరు తేవాలని నీ ఆశయం చూసి నువ్వంటే గర్వపడ్డాను. నా స్నేహాన్ని కాదని వెళ్ళిపోయావు. చీ అనుకున్నాను. కానీ నిన్ను నమ్మిన మీ అమ్మా నాన్నల్ని మోసం చేసావు. అందుకే నువ్వంటే నాకు అసహ్యం. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఏంటండి ఇలా ఎన్ని రోజులు? రేణుకకి ఎప్పటికైనా అసలు విషయం తెలుస్తుంది. అదేదో ఈరోజు చెప్పేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కదా. ఎందుకండి నన్ను ఆపారు? రేణుక కోసం. అవును సాగర్, నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నష్టానికి పరిహారంగా తాతయ్య నన్ను అవుట్ హౌస్లో పెట్టి చదివిస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్పి వికాస్ని రేణుకని విడదీయడం పాపం. మరి రేపైనా వికాస్ ఇలాంటి వాడని రేణుకకి తెలిసిపోతుంది కదండి. రేణుక వికాస్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. తను నిజమైన ప్రేమను అర్థం చేసుకున్న రోజు వికాస్లో మార్పు వస్తుంది సాగర్ గారు. నాది నిజం చెప్పలేని పరిస్థితి, రేణుకది నిజం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. వికాస్ ఇలాంటి వాడని తెలిస్తే తను ఏం చేసుకుంటుందో తనకి తెలీదు. తను అంత ఎమోషనల్ అవుతుంది. ఇదంతా నా వల్లే జరిగింది. దీని అంతటికీ కారణం వికాస్ అని సుబ్బలక్ష్మితో ఆ రోజే క్లియర్గా చెప్పుంటే సరిపోయేది. అలా చెప్పొద్దని మీ దగ్గర ప్రామిస్ తీసుకొని మళ్ళీ తప్పు చేశాను. ఆ రోజు హాస్టల్లో మేడ మీద ఉండే ఆ అమ్మాయి రేణుకని నాకు చూపించాడు. నేను చూసే టైంకి రేణుకకి బదులు మిమ్మల్ని చూశాను. ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఊహించలేకపోయాను. ఆ రోజు చేసిన తప్పుకి మళ్ళీ ఈరోజు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను క్షమించండి.
కానీ ఆ రోజు రేణుకకి వికాస్ తాళి కట్టుంటే ఆమె జీవితం నాశనం అయ్యేది. వాడు కేవలం డబ్బు కోసమే ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఎంపీ గంగాధరం కూడా వికాస్ని వదిలిపెట్టేవాడు కాదు. అలా వాడి జీవితం నాశనం అయ్యేది. ఎలా చూసినా మీ వల్ల వాళ్ళిద్దరి జీవితాలు సేఫ్ అయ్యాయండి. పర్వాలేదు సాగర్, రేణుక చాలా మంచిది. నేనంటే దానికి ప్రాణం. నేను బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తానని దాని నమ్మకం. తన నమ్మకాన్ని నేను వమ్ము చేశానన్న ఆక్రోషంతో తను నన్ను అలా తిడుతుంది. అది నా మీదున్న ప్రేమే. నన్ను బాధ పెట్టాలని నా మీద కక్ష పెట్టుకుని మాట్లాడట్లేదు. ఈ కిడ్నాప్ వల్ల నా జీవితం నాశనం అయినా రేణుక జీవితం నాశనం కాకుండా నిలబడింది. అది సంతోషమేగా. స్నేహం కోసం ఏమైనా చేయొచ్చంటారు, కానీ మీరు రేణుక కోసం మీ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. బాధపడితే ఓదార్చేవాడే స్నేహితుడు, కానీ ఆ బాధలు రాకుండా భద్రంగా చూసుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహాన్ని ఈరోజు మీలో చూశాను. హ్యాట్స్ ఆఫ్. నా చదువు పూర్తి కావాలి. నా మీద పడ్డ నిందని నిజం కాదని నిరూపించాలి. మా అమ్మా నాన్నలతో నేను మళ్ళీ సంతోషంగా ఉండాలి. ఈలోపు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నేను ఆలోచించాను. అందుకే మిమ్మల్ని చెప్పనివ్వకుండా ఆపాను సాగర్. మీ మంచి మనసు ఆ దేవుడు అర్థం చేసుకుంటాడండి. తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది. సాగర్ గారు, ఇక నేను బయలుదేరుతాను. రేణుకను పెళ్లి చేసుకుని 100 కోట్లు ఈజీగా కొట్టేయచ్చు అనుకున్నాను. మధ్యలో ఇన్ని టెన్షన్స్ వస్తాయని అస్సలు ఊహించలేదు. ఛా, రేణుక, అమృత, సుబ్బలక్ష్మి, సాగర్, మా తాతయ్య, వీళ్ళందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు. అరే రే, సిగరెట్ అమృత మీద పడినట్టుందా? అయ్యయ్యో, కాలినట్టుంది. నేనేదో టెన్షన్లో ఆలోచిస్తూ చూసుకోకుండా సిగరెట్ పడేశాను. పర్వాలేదండి. ఇలా కాలితే పర్లేదంటారేంటండి? ముందు ఇలా రండి రండి. పర్వాలేదండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను.
నేను రాసుకుంటానండి. మీకు అన్నీ మొహమాటాలే, ఉండండి. పర్వాలేదండి. మీరు కాసేపు కామ్ కూర్చోండి, నేను రాస్తాను. ఇదేంటి వీడు పట్టపగలే అమృతనేదో చేసేస్తున్నాడు. మీరు నోరు మూసుకోండి, వాడేం చేస్తున్నాడో చూద్దాం. ప్లీజ్ అండి, ఇంక చాలు. ఇంకా తగ్గిపోతుందిలే. ఇంత చనువు తీసుకొని ఆయింట్మెంట్ రాసినందుకు ఫీల్ అవుతున్నారా? నేను చిన్నప్పటి నుంచి అంతే, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. నువ్వు మీ వాళ్ళందరికీ దూరమై మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నావు. నీ వయసు ఆడపిల్లలకు కావలసిన వాళ్ళు దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీకు ఈ పరిస్థితి రావడానికి ఒక విధంగా నేను కారణమే అనుకో. ఈ వెధవకి ఇన్ని సెంటిమెంట్ డైలాగ్స్ అవసరమా? మీరు మధ్యలో మాట్లాడకుండా ఉండండి. నీ మీద సిగరెట్ పడేసినందుకు వన్స్ అగైన్ సారీ. వస్తాను. వికాస్, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది మీరు సిగరెట్ అది అనుకోకుండా మీ మీద పడింది, సారీ చెప్పాను కదా. అది నేను అర్థం చేసుకున్నాను. ఈ విషయంలో మీరు నాకు అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి హానికరం, అది మీకు తెలుసా? అరే, ఎందుకు అలా నవ్వుతున్నారు? నాతో మాట్లాడాలని మీరు ఇంత బిల్డప్ ఇస్తే మీరు ఇంకా ఏదో చెప్తారనుకున్నాను. ఆ అమ్మాయి ఏం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎదవా? సిగరెట్ కాలిస్తే ఆరోగ్యం చెడిపోతుందని నేను చెప్పింది మీకు వేళాకోళంగా ఉందని నవ్వుతున్నారు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని మీరేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నారు. అంటే మీరు తెలిసి కూడా తప్పు చేస్తున్నారా? ఇప్పుడు మీ ఆరోగ్యం మీకు ఇష్టం అనుకునే పరిస్థితిలో మీరు లేరు. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా రేణుక జీవితం మీతో ముడిపడి ఉంది. అది మీకు తెలుసా? నేను చెప్పింది నిజం. మీరంటే రేణుకకు చాలా ఇష్టం. మేమందరం కలిసి హాస్టల్లో ఒకే రూమ్లో ఉన్నప్పుడు రేణుక మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. మీరు సిగరెట్స్ కాల్చరని, డ్రింక్ చేయరని, ఇంకా అమ్మాయిలతో తిరగరని, ఇలా చాలా రకాలుగా చెప్పేది. ఆ అమ్మాయిల విషయం నాకు తెలియదు, కానీ మీరు సిగరెట్ కాలుస్తారని, డ్రింక్ చేసే అలవాటు ఉందని నాకు తెలుసు. కంగారు పడకండి, నేను ఈ విషయాల గురించి రేణుకకు చెప్పను. కానీ మీరు రేణుకని పెళ్లి చేసుకునే లోపు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానుకోవాలి. లేకపోతే అప్పుడు మాత్రం రేణుకకు నేనే చెప్పేస్తాను.